హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుటి మన రెసిపీ ఏంటో తెలుసు కదా, బీరకాయతో దోశ. బీరకాయతో దోశ ఏంటి అని అనుకుంటున్నారా? మొత్తానికి బీరకాయ దోశ గురించి తెలుసుకోబోయే ముందు బీరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ బీరకాయలో గుండెపోటు నుండి, క్యాన్సర్ నుండి మనకి ఎంతగానో మేలు చేస్తుందండి. అదేవిధంగా డయాబెటిక్ సింటమ్స్ నుంచి చాలా సేఫ్ చేస్తుందండి. అలాగే దీనిలో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు ఫైబర్ చాలా ముఖ్యమైనదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫీవర్ లాంటివి వచ్చింది, త్వరగా హెల్త్ సాల్వ్ అవ్వటం కోసం మనకి మోస్ట్లీ పెద్దవాళ్ళు ఏం పెడుతుంటారు, ఈ బీరకాయనే పెడుతుంటారు. ఎందుకంటే డైజెషన్ అనేది త్వరగా అవుతుంది కాబట్టి. సో ఇలా చెప్పుకుంటే పోతే ఈ బీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయను మాత్రం చాలామంది పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు. అందులోనూ పైన ఉండే పీల్ ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేస్తూ ఉంటారు. పచ్చళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళే తినగలుగుతారు కదా, మోస్ట్లీ పిల్లలు తినలేరు కదా. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఈ బీరకాయ దోశని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. బీరకాయలో ఉండే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మనకి సొంతమవుతాయి. సో లేట్ ఎందుకు, ఈ సూపర్ టేస్టీ బీరకాయ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఈ విధంగా రైస్ని, మినప్పప్పుని, పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకోవాలండి. మనం ఇది ఇన్స్టంట్గా చేసుకునే బ్రేక్ఫాస్టే అండి. కానీ 3 అవర్స్ బిఫోర్ ఈ విధంగా ఈ మూడిటిని నానబెట్టుకోవాలి. దానికోసం 1 కప్పు రైస్ని, దానికంటే సగం కప్పు వరకు మినపగుళ్ళని, అలాగే దానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో పెసరపప్పుని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసి మరోసారి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసి ఒక 3 అవర్స్ అయినా నానబెట్టుకోండి. మీకు ఇంకా టైం ఉంది అని అనుకుంటే నైటే ఈ మూడిటిని నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. సో నేను మార్నింగ్ 6కి మ్యారినేట్ చేస్తే 9కి ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా లేతగా ఉన్న ఒక బీరకాయని తీసుకొని పైన తొక్క ఉంటుంది కదా, దాన్ని నీట్గా రిమూవ్ చేసుకోండి. లోపల ఎలాగో కూర కానీ ఫ్రై కానీ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా ఈ బీరకాయ తొక్కని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్స్చర్ తీసుకొని దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న, అంటే నానబెట్టుకున్న రైస్, మినప్పప్పు, పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కులు, అలాగే 1 కప్పు వరకు కరివేపాకు, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరని యాడ్ చేసి, అదేవిధంగా ఈ విధంగా అల్లం పేస్ట్ని కానీ అల్లం ముక్కలను కానీ యాడ్ చేసుకొని దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఈ విధంగా చిన్న పచ్చిమిర్చి యాడ్ చేసి కొన్ని వాటర్, అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అంతవరకు వాటర్ని యాడ్ చేసి, చూడండి ఎంత స్మూత్గా ఉందో. పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనం దీనిలో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అల్లం ముక్క కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ రెడీ చేసుకుంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ని మీ పిల్లలకి కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి పెట్టవచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి హెల్త్ చాలా ఇంపార్టెంటే కదా, ఇలా ట్రై చేయండి, చాలా మంచిది. సో నార్మల్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లానే ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద దోశ బ్యాటర్ని తీసుకొని దోశలు ఈజీగా వేసుకోవచ్చు, చాలా చక్కగా వచ్చేస్తాయండి. చూడండి, ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసుకొని చాలా ఈజీగా నార్మల్ దోశ ఎలా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, పెసర దోశ ఉన్నట్టుంది కదా. సో స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టేస్ట్ వచ్చేసి దోశ మీద నెయ్యి యాడ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుందండి. చాలా వెన్నలా కరిగిపోతుంది, టేస్ట్ నీట్గా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ గురించి మీకు ఏమనిపించిందో నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నాకు ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకొని కన్ఫామ్గా చేంజ్ చేసుకుంటాను. సో
ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.